ఏలూరు గంగానమ్మ తల్లి జాతరకి మీలో ఎంతమంది వెళ్లారు? 2025, 26లో జరిగిన జాతర అతి పెద్ద జాతర ఇది. అక్టోబర్ 2025లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 2026తో కంప్లీట్ అయిందనమాట. ఈ జాతర సుమారు 96 నుండి 100 రోజుల పాటు కొనసాగింది. జాతరప్పుడైతే చాలా కోలాహలంగా చాలామంది లక్షల్లో వచ్చారన్నమాట భక్తులు. అండ్ ప్రతి ప్రోగ్రాము కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అప్పుడు వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. చాలా లేట్‌గా అప్లోడ్ చేశాను. బట్ స్టిల్ నెక్స్ట్ వచ్చే జాతరకైనా యూజ్ అవుతదేమో చూద్దాము అని చెప్పేసి. సో, ఇక్కడ మొత్తం ఏంటంటే 7 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ జాతర కోసం ఏలూరు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. మొత్తం 7 చోట్ల పూజలు అందుకున్నారు. ఎక్కడెక్కడ అంటే గతంలో అయితే తూర్పు, పడమర వీధులకు మాత్రమే పరిమితమైన ఈ జాతర ఈసారి మొత్తం 7 ప్రాంతాల్లో చేశారు. దక్షిణపు వీధి, లక్ష్మీవరపేట, పవర్పేట, తంగెళ్ళమూడి, ఆదివరపేట మొదలైనవన్నమాట. ఇక్కడ ఏ అమ్మవార్లు ఉంటారంటే గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబులకు ప్రత్యేకంగా నిర్వహిస్తారనమాట. ఈ జాతరలో ముఖ్య ఘట్టాలేంటి అంటే అమ్మవారికి ముడుపు కట్టడం, మేడల వద్దకు తీసుకొని రావడం. తర్వాత కుంభం పోస్తారు. జాతరలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఇదే. కుంభం పోయడం అంటే మన ఇంటి నుండి అమ్మవారికి వండి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక కుంభంలా, ఒక రాశిలా పోస్తారనమాట. తర్వాత చివరగా అమ్మవార్లను సాగనంపే కార్యక్రమం అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిందంతా లాస్ట్ డే మొత్తం ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. జాతర అంటే మొత్తం అంతా కొర్లబండి ఊరేగింపు అంతా అయ్యి అందరూ రకరకాల నృత్య ప్రదర్శనలు చేసి చాలా అంటే చాలా కనుల విందుగా ఉంటదనమాట. సో, ఈ 96 రోజులు జాతర జరిగినప్పుడు ప్రజలు ఏలూరు ప్రజల వాసులందరూ కొత్త బట్టలు కొనుక్కోరు. శుభకార్యాలు ఏవీ జరుపుకోరు. కొన్ని కఠినమైన ఆచారాలను పాటిస్తారనమాట. ప్రతి ఇంటి ముందు అమ్మవారి ఆశీర్వాద హస్తం ఉంటది. ఎడమ చేతిది ముద్రకు సంబంధించిన స్టిక్కర్స్ అనేవి ప్రతి ఇంటి ముందు అంటిస్తారు. గంగానమ్మ సోదరుడిగా భావించే పోతురాజు బాబు వేషంలో చాలామంది నృత్యాలు చేస్తూ ఉంటారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఇంటి ముందు ప్రత్యేక చిహ్నాలతో కూడిన ముద్రలు కనిపిస్తాయన్నాను కదా! గోడ మీద స్టిక్కర్స్ అవి అంటిస్తారు. ఇందులో ప్రధానంగా శ్రీ గంగానమ్మ ఎడమ చేతి ముద్ర కనిపిస్తుంది. దీనిని అమ్మవారి ఆశీర్వాద హస్తంగా భావిస్తారు. అమ్మవారి అభయహస్తం మధ్యలో బిందువు అర్ధచంద్రాకారంలో ఉంటాయన్నమాట. ఇవి అమ్మవారి కరుణ, దయ భక్తులపై ఉంచాలి అని సూచకంగా ఏలూరు వాసులు నమ్ముతారు. తర్వాత శ్రీ పోతురాజు బాబు గారి నడుమ భాగం నిలువుగా ఉంటుంది ఒక ఆకృతి, అలా భావిస్తారు. పోతురాజు అంటే అమ్మవారికి సేవకుడు, వీరుడు. అంటే 101 గ్రామ దేవతలకు ఒకానొక తమ్ముడు పోతురాజు బాబు అని చెప్పేసి అనేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు. నెక్స్ట్ కుడివైపు వృత్తాకారం మధ్యలో 3 అడ్డగీతలు, వాటి పైన కింద బిందువులు ఉంటాయి. ఆవిడ శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి అంటారు. ఏలూరులో ఈ జాతర అయితే జరిగే ఇన్ని రోజులు ఎటువంటి పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు ఇంకేమీ చేసుకోరు. కొత్త బట్టలైతే కొనుక్కోరు. ఈ జాతర ఎప్పటినుండో వస్తుంది. కానీ ఈసారి చాలా అంటే చాలా బాగా జరిపించారనమాట. సో, చాలామంది ఇన్వాల్వ్‌మెంట్ అవుతారు. చాలామందికి యూజ్ కూడా అవుతది. అంటే 90 డేసు చాలా ఇదిగా ఉండి ఒకసారి వేరే వేరే ఊరుల నుండి కూడా ఆ గ్రామానికొచ్చి ఆ జాతరలో పాల్గొనే వాళ్ళుంటారు. ఎక్కడెక్కడి నుండో అరకు నృత్య గీతాలు, కేరళకు సంబంధించిన ఒక విధమైన నాట్యాలు అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చనమాట. ఈ జాతరకు దాదాపు 150 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. ప్రకృతి వైపరీత్యాలు మరియు వ్యాధుల నుండి రక్షణ కోసం భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారనమాట. ఈ జాతరలో మెయిన్ అందరికీ ఇష్టమైనది ఏంటి అంటే కొర్లబండి ఊరేగింపు. 4 వైపులా 4 కడతారు. ఒకవైపేమో పందిని, ఒకవైపు మేకల్ని, ఒకవైపు కోడిని, ఒకవైపు గుమ్మడి పండుని కడతారనమాట. సో, ఈ విధంగా 4 వైపులా 4 కట్టి మొత్తం ఊరేగిస్తారు. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ మార్నింగ్ నుండే టెంపుల్ దగ్గర అంతా అయ్యి స్టార్ట్ అయిపోతే అయ్యేసరికి రాత్రి 11, 12 కూడా అవుతది. అంత రష్ ఉండేదనమాట. సో, ఇది ఆల్మోస్ట్ నేను 2 అవర్స్ 2-2½ అవర్స్ తీసిన వీడియో ఇదంతా. దీన్నంతా షార్ట్ చేశాను. సో, అంతసేపు వాళ్ళకి చాలా అంటే చాలా ఓపికుండాలి. ఇంకొకటేంటి, ఈ కొర్లబండి కాకుండా అంటే వేషాలేస్తారు. అమ్మవారి వేషాలు, చీపురు చాట వేషాలు అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేషాలేస్తారు. అయి కూడా అంటే ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకంత తెలీదు కదా!
సో, ఇలా ఎప్పుడైనా జాతర అయితే వెళ్ళేటట్లయితే ఇలా చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. సో, ఇలా సినిమా యాక్టర్స్‌గా వాళ్ళు చేసిన సరదాగా అంతా బావుంది. నెక్స్ట్ ఏమో 'కాంతార' మూవీలో లాగా కూడా వేషాలు వేశారు. చాలా వేషాలైతే వేశారు. ఇంకా అగ్నిగుండం కూడా తొక్కుతారనమాట అక్కడ. చాలా అంటే చాలా టైం పడతది ఇదంతా అయ్యేసరికి. సో, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా మొత్తం అయ్యే వరకు ఉండి కొర్రల బండి లాగుతారు. ఆ లాస్ట్‌కొచ్చేసరికి రథం లాగి అక్కడ బొట్టు పెడతారు. ఆ బొట్టు పెట్టించుకుంటే మనకి ఎలాంటి బాధలు ఉండకుండా, ఎలాంటి ఏంటి ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువగా భక్తులంతా నమ్ముతారనమాట. ఈ జాతరలో ఓన్లీ ఏలూరు నుంచే కాకుండా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అండ్ అంటే ఏలూరులో ఉంటూ వేరే జాబ్స్ కోసం వేరే స్టేట్స్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ జాతర కోసమే పర్టిక్యులర్‌గా వస్తారనమాట. ఇంకా సంక్రాంతి పండగ మధ్య మధ్యలో వచ్చిన ఏ పండగలు దసరా పండగ అలా ఏ పండగలు చేసుకోరు. ఈ జాతర అయ్యాక మాత్రమే చేసుకుంటారు. ఎప్పుడు ఏ సంవత్సరంలో జాతర వచ్చినా సరే ఇంకా ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చెయ్యరనమాట. సో, చూసారు కదా లాస్ట్‌కి వచ్చేసేసరికి ఇలాగ వేషాలొస్తాయి. వేషాల తర్వాత కొర్రల బండి ఊరేగింపొస్తది. తర్వాత అందులో ఉండే ఆయనకి కొంత అమౌంట్ ఇస్తారు. కొన్ని నెలలు ఆయన వేరే ఊరు వెళ్ళిపోతారంట. అలాగా జాతర అనేది చాలా అంటే చాలా జరిగింది. ఈ వీడియో అప్పుడే తీశాను గానీ, నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. సరే, సరే తీసిన వీడియో ఎందుకలాగా వేస్ట్ అయిపోతదిలే అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చి, తెలియని వాళ్ళకి తెలుస్తది కదా అని చెప్పి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.